మార్కెట్లో తెల్ల బంగారం మంచి ధర పలుకుతోంది. ఎప్పుడు ఒడిదుడుకుల మధ్య ఉండే పత్తి రేటు ఇప్పుడు రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది. క్వింటాల్ 5,000 రూపాయలకు పైనే పలుకుతుండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. కొన్నేళ్లుగా పత్తి పంటకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న రైతులకు ఈ ఏడు మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో సీసీఐ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పింది. వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాది పత్తికి ఆశాజనకమైన మద్దతు ధర లభిస్తుందని తెలంగాణ మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాల్కు 5,450 రూపాయలుగా ఉంది. మార్కెట్లో వ్యాపారులు 100 రూపాయలు ఎక్కువగా ఇచ్చి 5,550 రూపాయలకు మించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో భారత పత్తి సంస్థ సీసీఐ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన అవసరం రైతులకు పెద్దగా ఉండకపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో దిగుబడులు తగ్గుతుండటంతోనే పత్తికి డిమాండ్ పెరిగిందని, అందుకే మంచి ధర వస్తుందని అధికారులు వెల్లడించారు. ఈసారి పత్తికి కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగా మంచి ధర వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల దళారులు మాయమాటలు చెప్పినా రైతులు పత్తిని ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. తేమ శాతం సరిగా చూసుకుని అమ్ముకుంటే ఎక్కడా నష్టాలు రావు అని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు సూచిస్తున్నారు. ఒకవేళ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే సీసీఐ కొనుగోలు కేంద్రాలకు రండి అని రైతులకు హరీష్ పేర్కొన్నారు. గతేడాది ఎంఎస్పీ 4,320 రూపాయలు ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది దీన్ని 5,450 రూపాయలకు పెంచడంతో రైతులకు మేలు జరుగుతుందని మార్కెటింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది తెలంగాణలో 35,92,000 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే తాజా పరిస్థితుల ప్రకారం అంతకన్నా తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 30 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆశించకూడదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి జాతీయంగా, అంతర్జాతీయంగా నెలకొంది. దిగుబడి తగ్గుతున్నందునే మంచి ధర వస్తుందని భావిస్తున్నారు అధికారులు. ఇప్పుడిప్పుడే పత్తి తీతలు మొదలయ్యాయి. ముందస్తుగా పంటలు వేసిన చోట్ల మొదటి తీత పూర్తయిన రైతులు పత్తిని మార్కెట్కు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 1,00,000 క్వింటాళ్ల వరకు పత్తి మార్కెట్కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా గత ఏడాది 241 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈసారి 342 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో జిన్నింగ్ మిల్లుల ద్వారా 275, మార్కెటింగ్ శాఖ ద్వారా 67 సీసీఐ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటి వరకు 7 కేంద్రాలు ప్రారంభించారు.